కూర్చోండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినం ఒక ప్రత్యేక దినముగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక నూతనమైన కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వి ఎక్స్పెక్ట్ ఏ గ్రేట్ థింగ్ ఫ్రమ్ గాడ్. ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడల్లా ఒక నూతన కార్యము చేస్తాడని ఆశతో, ఆకలితో we have to come eagerly, desperately we come to the God. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి మనము ఒక ఎక్స్పెక్టేషన్తో రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో మనము ఈ దినము వాక్య భాగముగా ఒక ప్రత్యేకమైనటువంటి సందేశము మనము వినబోతున్నాము. దేవుడు నాకు చాలా స్పష్టంగా తెలియజేసినాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వచనాల వరకు. మార్కు సువార్త, బుక్ ఆఫ్ మార్క్ 5th చాప్టర్ 5 to 20. ఈ యొక్క మార్కు సువార్తికుని యొక్క బుక్ చూసినట్లయితే, మార్కు చూసినట్లయితే చాలా క్లుప్తంగా ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో స్పష్టంగా తెలియజేసినాడు. దాన్ని మొత్తము ఎలాబొరేట్ చేసి ఏది కూడా చెప్పలేదు, కానీ చాలా స్పష్టంగా ఆయన చెప్పాలనుకున్నది చెప్పేసినాడు. దాంట్లో దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను కొన్నింటిని ఆయన చాలా స్పష్టంగా క్లుప్తంగా వివరించినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మార్కు సువార్త 5వ అధ్యాయములో మనము చూసినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క వాక్య భాగము 1 నుండి 20 వరకు గెరాసేనుల దేశములో అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తి గురించి ఈ యొక్క అధ్యాయంలో మొదటి భాగంలో మనము చూడవచ్చు. ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే 3 కార్యములు చాలా స్పష్టంగా ఉంటుంది. ఒకటి, సేన దయ్యములు పట్టిన వ్యక్తిని విడుదల చేయడము. రెండవది, 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీని స్వస్థపరచడము. మూడవది, సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయిరు యొక్క కుమార్తెను ఆయన బ్రతికించడం. ఈ 3 కార్యాలు యొక్క అధ్యాయంలో చాలా క్లుప్తంగా వివరించినట్లుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు 1వ వచనము నుండి 20వ వచనము వరకు. దీంట్లో ఉన్నటువంటి నేను నాకు ఉన్నటువంటి సమయంలో నేను మీకు క్లుప్తంగా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దీంట్లో ఒక్కొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి అనేక విషయాలను దేవుడు నాకు తెలియజేసినాడు. నేను ఈ వారమంతా కూడా ఆన్లైన్లో, ఫేస్బుక్ లైవ్లో, అలాగే యూట్యూబ్లో కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా నేను ఇట్లా ఎలాబొరేట్ చేసి చెప్పాలని చెప్పేసి దేవుని చేత ప్రేరేపింపబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో ఉన్న అనేక మర్మాలను, అనేకమైన గూఢమైన సంగతులను మీకు నేను తెలియజేస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. 1 నుండి ఒకసారి చదవమ్మా. ఆయన ఓకే. దయచేసి కెన్ యూ రీడ్ ఇన్ మైక్ ప్లీజ్. ఇక్కడ అపవిత్రాత్మ పట్టినవాడు యేసు ప్రభు దగ్గరికి రావడము మనము చూస్తూ ఉన్నాం. కెన్ యూ ప్లీజ్ రీడ్ వన్స్ అగైన్ అమ్మా. వార సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు. సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయినా వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన
నీ పేరేమని వానిని అడగగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. దయచేసి చాలమ్మా, థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 20 వరకు మనం ఇంకా నేను ముందు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్లుప్తంగా చూసినట్లయితే దేవుడు ఒక దేశంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఒక దేశము అనంటే మన భారతదేశంలోకి ఒక బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీస్ దాటి ఇంకొక వేరే దేశంలోనికి వెళ్ళడం. అలాగూ యేసు ప్రభు సముద్రము దాటి వెళుచున్నాడు. ఎవరి కోసం? ఒక వ్యక్తి కోసం వెళ్తున్నాడు. ఆ వ్యక్తి ఎంత ఇంపార్టెంట్ అనేది మనము చూడవచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కుటుంబము, ఆ గ్రామములో, ఆ యొక్క దేశంలో ఉన్న వారందరూ కూడా ఆ వ్యక్తిని గుర్తుపడతారు. ఆ వ్యక్తి గురించి తెలుసు. ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి యేసు ప్రభు ఒక దేశము దాటి వస్తున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క వ్యక్తి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు మనము చూద్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన 2వ వచనములు చూస్తే, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొక్కడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. ఎక్కడ ఉన్నాడు? ఈ యొక్క వ్యక్తి సమాధులలో ఉన్నాడు. సమాధులలో ఉండే ఎవరుంటారు? సమాధుల్లో జీవము లేని వాటిని, శవాలను తీసుకెళ్ళి సమాధులలో పెడతారు. అక్కడ మానవులు ఎవరు ఉండరు. అలాంటి స్థలములో ఉన్నాడు ఎవరు? ఒక జీవము కలిగిన వ్యక్తి, ప్రాణమున్న వ్యక్తి, ప్రాణము లేని శవముల మధ్య, సమాధుల మధ్యన నివాసము చేస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు రక్షించాలని ఉద్దేశించినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసిన తర్వాత 3వ వచనములో, వాడు ఆ యొక్క సేన దయ్యములు పట్టినటువంటి వాడు సమాధులలో వాసము చేసేవాడు, నివసించేవాడు. సమాధి ఎక్కడ ఉంటుంది? ఊరికి అవతల ఉంటుంది. ఆ ఊరి అవతల వాడు నివాసం చేసేవాడు. వారిని సాధుపరచడానికి అనేకమైన ప్రయత్నాలు వారి గృహము వారు, వారి యొక్క బంధువులు అయితేమి, వారి చుట్టుప్రక్కల వారు అందరు కూడా ప్రయత్నాలు చేసినారు. అక్కడ ఏం జరిగింది చూడండి. 3వ వచనంలో, వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. సంఖ్యలతోనేసినాడు, తాళ్ళతో కట్టలేదు. దేంతో కట్టినాడు? సంఖ్యలతో, ఇనుప సంఖ్యలతో కట్టబడినాడు. కట్టబడి ఉన్నాడు, బంధించినాడు. బంధిస్తే ఏమవుతున్నా చూడు. పలుమారు వాని కాళ్ళకు చేతులకు. ఇప్పుడైతే పోలీసు వారు ఎవరినన్నా దొంగను అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు? చేతులకు బేడీలు వేస్తారు. కానీ ఇక్కడ కాళ్ళకు చేతులు, ఇనుప సంఖ్యలు వేసినారు. ఇనుప సంఖ్యలు వేసినా కూడా వాడు ఏం చేస్తున్నాడో చూడమ్మా, చదవమా. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను, వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసెను. హల్లెలూయా. కనుక ఎవడును వాని సాధుపరచలేకపోయిన, అందుకనే యేసు ప్రభు వారిని చూస్తున్నాడు, దృష్టిస్తున్నాడు. ఈ యొక్క దేశము కాని దేశములో, గెరాసేనుల దేశంలో ఉన్న ఆ కుటుంబము మేబీ మొర్ర పెడుతున్నదేమో. తన కుమారుని యొక్క రక్షణ కొరకు, కుమారుని యొక్క స్వస్థత కొరకు ఎవరు సాధుపరచలేకపోతున్నారు, ఎవరు బాగు చేయలేకపోతున్నారు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి తల్లిదండ్రులు మరి ఇంకెవరు ప్రార్థన చేస్తున్నారు, కానీ వారి ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. అందుకని మన క్రైస్తవులు ప్రార్థన చేయండి సిస్టర్, ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఎస్, దేర్ ఈజ్ ఎ పవర్ ఇన్ ద ప్రేయర్, ఇంటర్సెసరీ ప్రేయర్. ఆ ప్రేయర్లో శక్తి ఉన్నది. ఆ ప్రార్థన విని దేవుడు దానికి స్పందించి దేవుడు వారికి ఒక మార్గమును కలగజేస్తాడు. హల్లెలూయా. కలగజేసి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అలాగున ఎవరు ప్రార్థన చేసినాడో మనకి ఇక్కడ రాయబడలేదు, కానీ దేవుడు ఆ యొక్క సమాధులలో నివాసము చేసే వ్యక్తిని విడిపించాలని ఒక దేశము దాటి ఇంకొక దేశంలోనికి వచ్చినాడు. ఆ దేశంలోనికి వచ్చి ఆ సమాధిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. వచ్చినప్పుడు
వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? ఎవరు కూడా సాధుపరచలేరు, ఎవరు కూడా వాడిని బంధించలేరు, ఎవరు కూడా వాడిని కంట్రోల్ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు. చేతులకు కాళ్ళకు బోండాలు వేసిన, ఆ యొక్క సంఖ్యలు వేసినా కూడా తుత్తు నీళ్ళుగా చేస్తున్నాడు. ఇంకెవరు కంట్రోల్ చేస్తారు? వాడిని ఎవరు కంట్రోల్ చేయలేరు. కానీ అలాంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు చూడండి. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ యొక్క సమాధులలో ఈ యొక్క వ్యక్తి గురించి నేను కొన్ని అవుట్లైన్ చెప్తాను. ఎస్, వాడు దూరం నుండి యేసుని చూచి, ఇక్కడ దూరము నుండి యేసును చూచాడు. ఎవరిని చూశాడు? యేసు ప్రభువును చూశాడు. చూసి ఏం చేసినాడు? పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేశాడు. చేసి ఇక్కడ దేవుని కుమారుడు, నాతో నీకేమి పని అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి ఎలా వస్తున్నాడు? పరిగెత్తుకొని వస్తున్నాడు. హల్లెలూయా. ఎలాంటి వ్యక్తి అండి? సమాధులలో నివాసించేవాడు, సేన దయ్యములు పట్టినవాడు, ఎవరు కూడా కంట్రోల్ చేయలేనివాడు. ఈ యొక్క వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు పరిగెత్తుకొని వస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూడండి, ఈ అపవిత్రాత్మ పట్టిన వానికి ఇంత శక్తి ఉంటుందా? అపవిత్రాత్మలు ఉన్నాయా అని అంటారు చాలామంది. అపవిత్రాత్మలు ఉన్నాయా అనే సందిగ్ధములు అనేకమైనటువంటి మన క్రైస్తవ లోకంలోనే సందిగ్ధము ఉన్నది, అనుమానం ఉన్నది. కానీ మీకు చాలా క్లియర్గా నేను చెప్తాను. సాతాను, అపవాది, దురాత్మలు, సమూహములు ఇవి ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి ఖచ్చితంగా. దేర్ ఇస్ అ వార్ బిట్వీన్ డార్క్నెస్ అండ్ లైట్, ఈవిల్ అండ్ గాడ్. ఈ యొక్క యుద్ధం ఉన్నది. ఈ యుద్ధంలో మన బైబిల్ గ్రంథములో ఏమి రాయబడి ఉన్నది అనేది మనం ఒకసారి చూద్దాము. రెవల్యూషన్స్ చూడండి, ప్రకటన గ్రంథము 12:9. ప్రకటన గ్రంథము 12:9. అపవిత్రాత్మలు, దురాత్మలు, సాతాను, అపవాది, దొంగ ఉన్నారు. సర్వలోకమును మోసపుచ్చుచు, ఇక్కడ చూడండి, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదని సాతానని పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము. ఇక్కడ చూడండి, పేరుగల అపవాది సాతానని పేరుగలిన ఆది సర్పం అంటే ఆది కాండం 3వ అధ్యాయము 1వ వచనములో ఆదాము హవ్వలను మోసపుచ్చినటువంటి సర్పము. వారిని మోసపుచ్చిన సర్పము ఇప్పుడు ఆ సర్పము, ఆది సర్పం ఏమైంది? ఘట సర్పం అయిపోయింది. అదేమైంది? పడద్రోయబడింది. ఎక్కడ పడద్రోయబడింది? అది భూమి మీద పడద్రోయబడింది. ఎక్కడ ఉన్నదండి ఇప్పుడు? అది అపవాది, సాతాను, ఆది సర్పము, ఘట సర్పం ఎక్కడ ఉన్నది? ఇప్పుడు భూమి మీద ఉన్నది. భూమి మీద ఎలా ఉన్నది? అది భూమి మీద ఏం చేస్తున్నది? అది 1 పేతురు 5:8. భూమి మీద ఏం చేస్తున్నది? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది, చూడండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నది. అది వెతుకుతూ తిరుగుతున్నది. ఎవరు వీకుగా ఉంటారు, ఎవరు బలహీనంగా ఉంటారో వారిని మృంగుదునా అని చెప్పేసి అది వెతుకుతూ తిరుగుచూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. అందుకనే మన దేవుడు ఏం చేసినాడు? మనల్ని శక్తితో నింపడానికి పరిశుద్ధాత్మనే మనలో ఉంచినాడు. హల్లెలూయా. మనము బలహీనులము కాదు. కాబట్టి దానికి సాతానుకు, అపవాదికి, ఆది సర్పమునకు, ఘట సర్పమునకు మనము అవకాశము ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాది ఉన్నది. ఎలా ఉన్నది? ఎలా తిరుగుతున్నది చూడండి. ఒకసారి యోబు పత్రిక, యోబు 2:2 చూడండి. యోబు 2:2. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా, ఇక్కడ చూడండి, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగుచు. ఎక్కడండి? భూమిలో ఇటు అటు తిరుగులాడుచు. ఎక్కడ తిరుగుతున్నది? భూమిలో ఇటు అటు. భూమి మీద ఏం చేస్తుంది? భూమి మీద తిరుగుతుంది. భూమి మీద లేదా అని చెప్పేసి మనం కొట్టి పాడేయడానికి లేనే లేదు. చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం మనకు క్లుప్తంగా వివరంగా తెలియజేస్తున్నది. భూమి మీద ఇటు అటు తిరుగుచున్నది. అది ఎందుకు తిరుగుచున్నది? ఎవరిని మృంగుదునాని గర్జించు సింహం వలె అది తిరుగుచున్నది. మన బలహీనతలను బట్టి, మన యొక్క వీకెస్ట్ టైం, వీకెస్ట్ ప్లేస్లో మనల్ని దాడి చేసి మనల్ని నశింపచేయాలని దాని మిషన్.
దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ యొక్క అపవాదిని ఎదిరించడానికి ప్రభువు మనకు తోడుగా ఉండి మనల్ని ఏమంటున్నాడు అంటే, ఎఫెసీ పత్రిక 6:10 చూసినట్లయితే, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. ఆయన యందు మనం బలవంతులై ఉండాలి. మనం బలవంతులై ఉన్నప్పుడు ప్రభువు మనకు సర్వాంగ కవచమును ధరింపచేస్తాడు. ఈ సర్వాంగ కవచమును ధరింపచేసుకోవాలి. రక్షణ అనే శిరస్త్రాణము, నీతి వస్త్రమును ధరించుకోవాలి, సమాధానమైన దట్టి, అలాగే విశ్వాసం అనే డాలు, సమాధానమైన జోలు తొడుక్కొని, వాక్యమైన ఆత్మ ఖడ్గము పట్టుకొని ఊరికే నిలబడకూడదు. అందుకని యాకోబు 4:7 దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి. రెసిస్ట్ ద డెవిల్. నువ్వు సర్వాంగ కవచమును ధరించుకొని అపవాదిని ఎదిరించాలి. ఒకసారి చదవమ్మా. కాబట్టి దేవునికి లోబడియుండుడి, ఆ దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు ఒక్క నిమిషం అమ్మ. అప్పుడు దేవునికి లోబడి ఉండాలి. లోబడకుండా మనము అపవాదిని ఎదిరించలేము. కాబట్టి వీ హ్యావ్ టు హంబుల్ బిఫోర్ ద గాడ్. దేవునికి లోబడి ఉండాలి. లోబడి ఉండి అప్పుడు అపవాదిని ఎదిరిస్తే అది పారిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు? మనమే శక్తిమంతులం అనుకున్నప్పుడు కాదు, మనకే అన్ని తెలుసు అన్నప్పుడు కాదు, కానీ ప్రభువుకు లోబడి ఉండాలి. ప్రభు యొక్క మహా శక్తి కలిగినటువంటి ఆ యొక్క మైటీ హ్యాండ్ కింద, ఆయన దక్షిణ హస్త బలము క్రింద మనం దీన మనస్కులై ఉన్నప్పుడు దేవుడు మనల్ని విజయంలోనికి నడిపిస్తాడు. దేవునికి అప్పుడు అపవాదిని ఎదురించడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి, మన దగ్గర నుండి, మన కుటుంబంలో నుండి, మన పరిస్థితుల్లో నుండి, మన సర్కంటెన్సెస్ నుండి వాడు పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది అందుకని అపవాది క్రియలను మనం కొట్టిపారేయడానికి లేదు. అందుకని మనం జాగ్రత్తగా మెలకువగా ఉండుడి అని చెప్పేసి అంటాడు. మనం మెలకువగా ఉండాలి, మనం అలర్ట్గా ఉండాలి. మన జీవితంలో కానీ, మన డెస్టినీలో కానీ, మన కుటుంబంలో కానీ ఏమి జరుగుతున్నదని మనం జాగ్రత్తగా కనిపెట్టాలి. వీ హ్యావ్ టు వాచర్స్ లాగా ఉండాలి. కనిపెట్టాలి మనము. ఇప్పుడు దేశం యొక్క బార్డర్లో ఏం చేస్తున్నారు? మిలిటరీ ఉంటుంది. దే ఆర్ ప్రొటెక్టింగ్ అవర్ బార్డర్స్. శత్రువు మన బార్డర్లోనికి, మన భూభాగంలోనికి ప్రవేశించకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళు కావలి కాస్తున్నారు. అలాగూ మనం కావలి కాయాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. శత్రువు ఏమి చేస్తున్నాడని మనం గమనించి దాన్ని ఎదిరించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి వేరే కారణాలు మనం చూడని అవసరం లేదు. ఎందుకనంటే గర్జించు సింహం వలె అది తిరుగుచూ ఉన్నది. కాబట్టి మనం అలర్ట్ కావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ యొక్క దురాత్మలు, అపవిత్రాత్మను మనము కొట్టి పారేయడానికి ఎంతమంది ఉన్నారు? అపవాది సాతాను ఈజ్ ఎ లూసిఫర్ ఒక్కడే, కానీ దాని యొక్క టీం ఉంది, దాని యొక్క సైన్యం ఉన్నది, దాని యొక్క పెద్ద స్ట్రాటజీ ఉన్నది. ఆ స్ట్రాటజీ ఎంత ఉన్నది? పరలోకము నుండే 3 వంతులు. ఒకసారి చూడమా ప్రకటన గ్రంథము. ఎంతమంది త్రోసివేయబడ్డారు పరలోకం నుండి? ఇక్కడ 12వ అధ్యాయం 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములలో. ఇక్కడ చూడండి, దాని తోక అంటే ఇక లూసిఫర్ యొక్క ఘట సర్పం యొక్క తోక ఆకాశ నక్షత్రములు అంటే ఆకాశంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దురాత్మలలో మూడవ భాగము దేవదూతలన్నిటి కూడా, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలన్నిటిలో 3వ భాగం 1/3 నీడ్చి వాటిని ఎక్కడ పడేసినారు? భూమి మీద పడవేసారు. ఎక్కడ పడేసినారని? పరలోకంలో ఉన్నటువంటి దేవునికి విరోధంగా వ్యతిరేకించి వారు తిరగబడినటువంటి దూతలు ఎంతమంది ఉన్నారు? 1/3 ఉన్నారు. 3వ భాగం అంటే 75% ఆఫ్ ద ఏంజల్స్ను పోగు చేసుకుని ఏం చేస్తున్నది? భూమి మీద పడి ఏం చేస్తున్నది? దేవుని ప్రజలకు విరోధంగా పనిచేస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అవి అట్టి ఊరికేనే ఉండవు. అదేం చేస్తుంది? ఊరికనే ఉండదు. మన బలహీనమైన సమయంలో, స్థలంలో అది దాడి చేస్తుంది. కాబట్టి దాన్ని మనము చేయాలి. అలాంటి ఈ యొక్క దురాత్మలన్నీ కూడా ఎవరిలోకి వచ్చినాయి? మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు సమాధులలో తిరుగుచున్న వాన్ని బంధించినాయి. హల్లెలూయా. ఎన్ని దయ్యాలు? 1, 2? ఒక వ్యక్తిలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? ఆ వ్యక్తి మామూలుగా చేసే వాడు కాదు. మన దగ్గర ఎవరు కూడా సమాధులలో ఎవరు నివసించరు. సమాధులలో నివసింపచేసేటువంటి అదొక దురాత్మ. హల్లెలూయా.
ఎన్ని రకాలుగా నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం. ఇక్కడ సమాధులలో ఉండేవాడు, సమాధుల్లో ఉంటాడు. వాని ఎక్కడికి తీసుకుపోతుంది ఒక దురాత్మ, ఒక క్యారెక్టర్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. మనకు కూడా మనుషులందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. కొంతమందికి కాకరకాయ కూర అంటే అస్సలు నచ్చదు, కొంతమందికి బీరకాయ నచ్చదు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ని బట్టి వారి యొక్క బిహేవియరు మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మనం వాటిని గమనించాలి. ఎవరు చెప్పరు, కానీ వాటి యొక్క క్రియలను బట్టి మనము గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ సమాధులలో ఉండేవాడు, ఇంటి దగ్గర ఉండవలసిన వ్యక్తి సమాధులలో ఉంటున్నాడు అని అంటే ఆ సమాధులలోనికి తీసుకుని వెళ్తుంది, మరణములోనికి తీసుకుని పోతే, జీవము లేని స్థలములోనికి ఒక దురాత్మ నిన్ను నడిపిస్తూ ఉన్నది. దెర్ ఇస్ నో లైఫ్. సమాధులలో లైఫ్ లేదు, సమాధులలో సహవాసము లేదు, సమాధులలో ఎలాంటి ఫెలోషిప్ లేదు. అక్కడికి తీసుకుపోతుంది నీ జీవితాన్ని, నిన్ను మొత్తం డ్రైఅప్ చేసి అక్కడికి తీసుకెళ్ళి ఆ సమాధులలో ఉంచుతుంది. దేవునికి స్తోత్రము కలుగునగా. సమాధులలో ఉంచేది. అలాగే చూసినట్లయితే చేతులకు కాళ్ళకు సంఖ్యలు వేసినా కూడా మామూలు చిన్నవి కాదు, ఆ డీమన్స్ చిన్నవి కాదు. ఎలాంటి అవి? కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసిన తుత్తు నీలుగా చేసేటువంటి శక్తి మానవునికి ఉంటుందా? మరి ఎంత బలమైనటువంటి దురాత్మలు ఉన్నాయని మనం గమనించాలని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అనేక మందిని బంధిస్తూ ఉన్నాయి. మనం చూసినట్లయితే వాటి క్రియలను మనం చూడాలి. కాళ్ళు చేతులు, ఎన్నెన్నో స్కిల్స్ ఉంటాయి, ఎన్నెన్నో ఉద్యోగాలు చేస్తాము, ఎన్నో రకాలైనటువంటి మనము అన్నీ ఉంటాయి, కానీ ఏమి చేయలేము. చేష్టలు ఉడిగిపోయి చేతులు బంధింపబడి కాళ్ళు బంధింపబడి మనకు ఉంటున్నాయి. వీటి కారణం ఏంటిది? వీటి వెనక బిహైండ్ ద సీన్ దేర్ ఈజ్ అ డీమానిక్ యాక్ట్. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న తెలివి కానీ దేవుని యొక్క ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని మనకి ఇచ్చినాడు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని ఏం చేస్తుంది? బంధించి వేస్తున్నది. దట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ద డెవిల్ అని ఒక సమయంలో మనము గుర్తించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సంఖ్యలతో బాండ్స్ పెట్టేస్తుంది, బ్లాకేజ్ చేస్తుంది, చైన్స్తో కట్టేస్తూ ఉన్నది. మన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా కట్టేస్తుందో ఒకసారి చూడమ్మా. 18 సంవత్సరాల నుంచి ఒక ముసలావిడను కట్టేస్తూ ఉన్నది. చూడండి ఒకసారి లూకాసు వార్త 13:16. ఇదిగో 18 ఏండ్ల నుండి 18 సంవత్సరాల నుండి సాతాను బంధించిన. ఎవరు బంధించినారమ్మా? సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా. ఇక్కడ చూడండి, 18 సంవత్సరాల నుంచి దయ్యం పట్టిన ఒక స్త్రీని విడిపించాలని యేసుప్రభు కోరుతున్నాడు. ఆమె కట్టబడి ఉన్నది, ఒక అపవిత్రాత్మ చేత కట్టబడినప్పుడు ఆమె ఏమవుతున్నది? ఆమె క్యారెక్టర్ ఏమవున్నది అక్కడ ఒకసారి చూడు. నడుము వంగిపోయి 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టి ఒక స్త్రీ అచట ఉండెను. ఆమె నడుము వంగిపోయి. ఆ దయ్యం ఏం చేస్తుంది? ఏ బలహీనతతో నింపేస్తుంది? నడుము వంగిపోయి చేస్తుంది. నడుము వంగిపోవడానికి ఏదో కారణం కాదు, మనం అనేకమైన కారణాలు చెప్తూ ఉంటాం సహజంగా. కానీ ఇక్కడ చూసినట్లయితే ఒక అపవిత్రాత్మ పట్టిన ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి, ఎన్ని లాంగ్ ఇయర్స్ అండి, 18 సంవత్సరాల నుంచి ఆమె కట్టబడిన ఆమె నడుము వంగిపోయినది, ఆమె లేవలేకపోతుంది. ఆ సమయంలో కట్టబడిన ఆ స్త్రీని విప్పడానికి యేసు ప్రభువు వచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అనేకమైనటువంటి ఈ యొక్క సిక్నెసెస్ను కలగజేస్తుంది దురాత్మ అని మనము దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే మార్క్స్ వార్త 5:5 చూడండి, ఇంకొక 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు. ఇక్కడ చూడండి, కేకలు వేయచ్చు. తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. హల్లెలూయా. కేకలు వేస్తున్నాడు, అరుస్తున్నాడు. ఆ మనిషి అరుస్తున్నాడు. సమాధులలో, కొండలలో, ఆ యొక్క స్థలాలలో ఏం చేస్తున్నాడు? కేకలు వేసి ఏం చేస్తున్నాడంటే ఆయన లోపల ఉన్నటువంటి దురాత్మలు ఏం చేస్తుండే? తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. అంటే సూసైడల్ చేసుకునేలాగున ప్రేరేపిస్తుంది ఆ యొక్క దురాత్మ. హల్లెలూయా.
ఎందుకు ఇంత జీవితము అది అని చెప్పేసి రాళ్ళతో గాయపరుచుకొని నిన్ను నువ్వు చంపుకో అని చెప్పి అనేక మంది అనేక సార్లు. నేను చెప్తున్నాను ఒక మాట, జీవితంలో ప్రతి ఒక్కరు ఎంత గొప్పలుగానే ఏమన్నా కానీ వారు ఒకసారి సూసైడల్ అటెంప్ట్ థాట్స్ వస్తాయి. వా ఏం లైఫ్ ఎందుకు అని చెప్పేసి తప్పకుండా ఎవరైనా అదొక స్పిరిట్. ఆ స్పిరిట్ వచ్చేసి ఏం లైఫ్ ఇది అని చెప్పేసి ఏంది బాధలు ఏమి ఇవన్నీ చెప్పేసి మనం అనుకుంటాం. అదొక దురాత్మ. నీ యొక్క దినముల లెక్క సంపూర్తి చేయాలని యొక్క దేవుని చిత్తం అయింటున్నది. కానీ నీ మధ్యలోనే నీ యొక్క ఆయుష్ను నీ ప్రాణమును కొల్ల చేయాలనేది, కొల్లబెట్టాలనేది, నిన్ను నశింపచేయాలనేది సాతాను యొక్క ఉరి ఆలోచన ఏంటున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము 80 సంవత్సరాలు బ్రతకాలని చెప్పేసి మనం వాక్యంలో చూడవచ్చు 90వ కీర్తనలో. ఆ యొక్క 80-90 సంవత్సరాలు బ్రతికే మన కాలాన్ని మధ్యలోనే అంతం చేయాలని అనేక మంది జీవితంలో చిన్న చిన్న వాటిని తాళలేక, భరించలేక, వాటిని ఓవర్కమ్ చేయలేక వారి తనువును చాలిస్తున్నారు. హల్లెలూయా. అదొక దురాత్మ పని, అదొక అపవిత్రాత్మ పట్టిన వారి యొక్క పని అని మనము ఈ యొక్క సమయంలో మనము గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు, తన్ను తాను హింసించుకున్నాడు. ఎందుకు? మధ్యలోనే తన తనువును చాలించాలని, మధ్యలోనే నశించిపోవాలని చెప్పి, మధ్యలోనే తన లైఫ్ను క్లోజ్ చేయాలని చెప్పేసి ఆ దురాత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ చేత మన జీవితంలో ఏదైనా జరిగినా, మన కుటుంబంలో మన జీవితంలో ఏదైనా జరిగినా మనము వెరీ అలర్ట్గా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు, మన కొరకు తన ప్రాణమును పెట్టినాడు. ఇక్కడ ఏమాత్రం మనం అనుమాన పడకూడదు. నువ్వు ఏదో చేసినావని నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళకూడదని, కొంతమందిని దేవుడు వెళ్తే నిన్ను క్షమించడని, దేవుని దగ్గరకు వచ్చిన నీ ప్రార్థన వింటలేడని అనేక రకాలుగా నిన్ను అభ్యంతర పెడుతుంది సాతాను. దేవునికి స్తోత్రం. అందుకనే మనం పరిగెత్తుకొని ధైర్యంగా కృపాసనం ఎదుకు రావాలి. హెబ్రీ పత్రిక 4:16 చూడమ్మా. ధైర్యంగా రావాలి. ఆయన మనల్ని కన్నాడు, తన రక్తం ఇచ్చి మనల్ని శుద్ధీకరించి మన కొరకు తన ప్రాణమును పెట్టినాడు. గనుక మనము కనికరింపబడి సమయోచిత సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం ఎదుకు పరిగెత్తుకొని రావాలి. పడ్డ దగ్గరనే ఉండకూడదు, మనం ఉన్న కానే ఉండకూడదు, దేవుని దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. ఇక్కడ మార్క్స్ వార్తలో యొక్క సేన దయ్యములు పట్టినవాడు కూడా పరిగెత్తుకొని రావాలి. పరిగెత్తుకొని వచ్చినప్పుడు దేవుడు కనికరిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. మత్తయి సువార్త మనకి 8వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా కుష్ఠు రోగంతో ఉన్న వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఒకసారి చూడమది ఆయనకు మ్రొక్కి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి, పై వచనం చదవండి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు, ఇక్కడ చూడండి, బహుజన సమూహములు ఆయనను వెంబడించును. ఒక్కరు ఇద్దరు కాదు, బహుజన సమూహములు. 5,000 మంది పురుషులు ఉన్నట్టుగా మనం అక్కడ చూడవచ్చు. ఆ కొండ మీద ప్రసంగంలో 3 రోజులు ప్రసంగం చేసినప్పుడు 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు కానీ పిల్లలు కానీ ఇంకా వారి కౌంటు లేదు. కానీ వారందరూ ఆయన దగ్గరికి వచ్చినారు. కానీ వారందరిలో దేవుడు యేసు ప్రభు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడని ఒక కుష్టి రోగి గుర్తించినాడు. జనసమూహంలో వచ్చినారు, కానీ ఆ జనసమూహంలో మధ్యలో కుష్టి రోగి వచ్చినాడు. కుష్టి రోగిని ప్రజలలో మింగిల్ కానీయలేరు, అలో చేయరు. ఎందుకంటే అప్పుడు ఆ కుష్టి రోగానికి మెడిసిన్ లేదు కాబట్టి వారిని సపరేట్గా ఉంచుతారు, గుహలలో ఉంచుతారు. అలాంటి వాడు యేసు ప్రభు గురించి విన్న దగ్గరనే లేడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. హల్లెలూయా. ఇదిగో కుష్టి రోగి వచ్చి ఎక్కడికి వచ్చినాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఎలా వచ్చినాడు? ఈయన మాత్రమే నా కుష్టు రోగమును బాగు చేయగలడు. హీఈస్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. నాకు ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏదైనా కూడా ఆయన చెయ్యగలడు అని చెప్పేసి ఒక కుష్టి రోగి ఉన్నత స్థలంలోనే ఉండకుండా ఆయన యొద్దకు వచ్చినాడు. వచ్చి ఆయనను వేడుకుంటున్నాడు. ఏమని? హంబుల్గా అంటున్నాడు, ప్రభువా. ఆయనకు మ్రొక్కి, ఈ హంబుల్ హిమ్సెల్ఫ్ అండ్ నీల్ డౌన్ అయ్యి ప్రభువా అంటున్నాడు. ప్రభువా, లార్డ్, నీవు మాత్రమే, నీకిష్టమైతే
నన్ను స్వస్థపరచగలవు. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన ఇంతమందికి కానీ అక్కడ ఉన్న అనేక జన సమూహములు ఎవరు కూడా గుర్తించలేదు. బట్ హీ రికగ్నైజ్డ్ హిమ్, హీ ఈజ్ ఎ జెహోవా రాఫా. యేసు క్రీస్తు ప్రభు ఆయన రక్షకుడు, స్వస్థపరిచేవాడు అని చెప్పేసి ఈ యొక్క కుష్టి రోగి గుర్తించి వచ్చినాడు. రావాలి, వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్స్, వాట్ ఎవర్ ద ట్రయల్స్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్, వీ హ్యావ్ టు కమ్ టు ద లార్డ్. వచ్చి బిలీవ్, నమ్మాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ చూడండి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. ప్రభుకి ఇష్టమేనా? ప్రభుకి ఎప్పుడు ఇష్టమే. ఆయన ఏదోకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేయువాడు కాదు. నీ రావడమే నీ లేటు, అంతే తప్ప ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎవరిని కూడా త్రోసివేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ వచనంలో అందుకాయన చెయ్యి చాపి, కుష్ఠరోగం ఉన్నదండి, ఆల్రెడీ ఉన్నది, కానీ చెయ్యి చాపి, ఆయన చెయ్యి చాపినాడు, చాపి ఆయనను ముట్టి. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ఈ హగ్డిమ్ అంట. కుష్ఠరోగంతో ఉన్నవాడిని హగ్ చేసుకున్నాడంట. ముట్టుమని చెప్పేసి ఆ కుష్ఠరోగం అంటున్నాడు. ముట్టుమంటే ఈయనేం చేస్తున్నాడు? కౌగిలించుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ చేత, ఆయన కనికరము చేత ఆ కుష్ఠరోగిని కౌగిలించుకున్నప్పుడు ఆ యొక్క కుష్ఠరోగము అప్పుడే తక్షణం, ఇక్కడ చూడండి, అక్కడ అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వెరీ ఇమ్మీడియట్గా వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ దేవాది దేవుని యొక్క శక్తి చేత ఇమ్మీడియట్గా వాడు అక్కడ శుద్ధుడుగా ఆయనాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే ఇక్కడ సేన దయ్యంలో పట్టిన వాడు కూడా పరిగెత్తుకొని వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. 6వ వచనం చదవమ్మా. 5:6 మార్క్స్ వార్త. వాడు దూరం నుండి యేసుని చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఏమంటున్నాడు చూడండి. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను బిగ్గరగా కేకలు వేసెను. తర్వాత ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వానిని అడగగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవిత్రాత్మ పట్టినవాడు వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? అపవిత్రాత్మ వానిని విడిచిపో అని చెప్పేసి అన్నాడు. అనగానే అపవిత్రాత్మ అంటుంది, మమ్మలను విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పొద్దు అని చెప్పి దేవుని పేరిటనే వారికి ఒట్టు పెట్టి, యేసు ప్రభుకే ఒట్టు పెట్టి చెప్తున్నాడు, నువ్వు మమ్మల్ని అలాగ అనకూడదు అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడికి పంపించమంటున్నాడు? పందులలోనికి పంపించమని చెప్పి ప్రార్థన చేస్తున్నావి. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, దయ్యాల ప్రార్థన దేవుడు వింటాడా అంటే వింటాడు. ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. గనుక 12వ వచనం 5:12లో దయ్యాల ప్రార్థన దేవుడు వింటున్నాడు. గనుక ఆ పందులలో యేసు వాటికి సెలవేయగా 12 నుంచి చదవమ్మా. గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను, ప్రార్థన చేసెను, వేడుకొనెను, విజ్ఞాపన చేసెను. చేస్తే ఏం చేసినాడు యేసు ప్రభు? యేసు వాటికి సెలవేయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. హల్లెలూయా. మమ్మలను డ్రై ప్లేస్లోనికి పంపించకు, మమ్మలను ఆ పందులలోనికి పంపించు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసినారు. వేడుకున్నప్పుడు ఆ పందులోనికి వెళ్ళమని పర్మిషన్ ఇచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దయ్యాలు చేస్తే ప్రార్థన విన్నాడు, మనం చేస్తే వినడా? మనము ఆయన కుమార్తెలము విలువ పెట్టి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. అందుకని మనం పరిగెత్తుకొని ఆయన దగ్గరకు ధైర్యంగా రావాలి, వచ్చి మనము ప్రభువును అడగాలి, వేడుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు దగ్గరకు వచ్చిన వారిని దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేయడు. ఇక్కడ చూడండి, ఈ యొక్క వ్యక్తిని సేన దయ్యములు పట్టినాయి. 9వ వచనం చూడమ్మా. మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు, నా పేరు
సేన 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 గురించి అనేక మంది మనం ప్రసంగాలు వింటాం. సేన అంటే ఎన్ని దయ్యాలు అది ఇదని. సేన అంటే అనేక మంది 2000 పందులు ఉన్నాయి కదా, 2000 పందుల్లోనికి వెళ్ళిపోయినాయి. సేన అంటే 2000 అని. 2000 కాదండి. సేన అంటే మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నువ్వు అనుకొనుచున్నావు. ఇక్కడ యేసు ప్రభు చివరి క్షణాల్లో ఉన్నాడు. ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభును పట్టుకోవడానికి వస్తున్నారు సైనికులు. పట్టుకొని వచ్చినప్పుడు ఆ యొక్క యేసు ప్రభును పట్టుకున్నారు. పట్టుకోగానే పక్కన ఉన్నటువంటి పేతురు ఆయన బొడ్లో ఉన్నటువంటి కత్తిని తీసుకొని ఒక సైనికుని చెవిని తెగ నరికినాడు. ఈ చెవిని తెగ నరికినాడు. నరికిన తర్వాత యేసు ప్రభు ఆ యొక్క చెవిని ముట్టి మళ్ళీ ఆ యొక్క సైనికుని పెట్టి స్వస్థపరిచి పేతురుతో చెప్తున్నాడు, నేను వేడుకుంటే, నేను ప్రార్థన చేస్తే నా తండ్రి పరలోకం నుండి 12 సేనా వ్యూహముల సైన్యమును పంపించడని నీవు అనుకుంటున్నావా? నేను యుద్ధం చేయడానికి రాలేదు అని చెప్పేసి. సేనా వ్యూహం అంటే ఏంటండి? సేనా వ్యూహం అంటే కింద ఫుట్ నోట్లో ఉన్నది చూడండి. చూడండి ఒకసారి. వ్యూహం ఒకటింటికి 6000 మంది. అంటే ఒక సేనా వ్యూహం ఎంతమంది? 6000 మంది. 6000 మంది, 6000 అపవిత్రాత్మలు ఒక మనిషి హృదయంలో నివసింపగలవా? ఎస్, నివసింపగలవు. 6000 క్యారెక్టరిస్టిక్స్ బయటికి ఒక్కటిసారి కనబడవు. డిఫరెంట్ యాక్షన్స్ అప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ బయటకు వస్తూ ఉంటాయి ఒక వ్యక్తిలో నుండి. మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, ఇవన్నీ డిఫరెంట్ ఉంటుంది. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్. వాటి సమయాలలో అవి అవుట్కమ్ బయటకు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలిగి ఈ యొక్క 6000 సైన్యం కలిగినటువంటి సేన అంటే 6000. నేను ఇంకా సెర్చ్ చేసినాను. కాంకర్డెన్స్ స్ట్రాంగ్ బైబిల్లో సెర్చ్ చేస్తే 6000 ఎంతమంది ఉన్నారు? 826 మంది. అంటే అక్కడ రోమా సైన్యములో ఒక రెజిమెంట్ అని ఉంటుంది, ఒక ప్లాటూన్ అని ఉంటుంది. ఆ ప్లాటూన్లో 6826 మంది ఉంటారంట. దాంట్లో వీళ్ళందరూ కూడా కాల్బలము అంటే నడుచుకుంటూ వెళ్ళే సైన్యం అన్నట్టు. దాంట్లో ఇంకా 726 మంది హర్స్మెన్స్ ఉంటారు, అంటే గుర్రాలను నడిపేవారు. వీరందరినీ కూడా ఒక రెజిమెంట్ అంటారు. వాటిని సేన అంటారు, లెజియన్ అంటారు. లెజియన్ అనగా ఒక రెజిమెంట్, ఒక ప్లాటూన్. ఈ యొక్క ప్లాటూన్లో ఉన్న వారిని ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు భక్తుడు ఇక్కడ మార్కు సువార్తికుడు అంటున్నాడు, సేన దయ్యములు పట్టినవాడు. సేన అంటే ఎంతమంది అంటే 6000 చిల్లర. హల్లెలూయా. అంత శక్తి కలిగినటువంటి ఆ దయ్యాలు ఒక వ్యక్తి హృదయంలో ఉండడం, వాట్ ఏ మైటీ థింగ్. హల్లెలూయా. అవునా కాదా? మీరు అనుకుంటున్నారు మన హృదయం అంటే ఏంటిది అని. హల్లెలూయా. హృదయం అంటే ఏంటి? మన హృదయం ఒక కెపాసిటీ ఏందండి. దట్ ఈజ్ అవర్ కెపాసిటీ. మన హృదయంలో ఉన్న కెపాసిటీ దేనినైనా భరించగలిగి నిలబడి ఉండగలిగినటువంటి శక్తి కలిగినటువంటి హృదయము మనది. ఆ హృదయములో మనం ఏమాత్రం కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు అని చెప్పి ప్రభువు సెలవిస్తున్నాడు. ఆ యొక్క 6000 దురాత్మలు కలిగినటువంటి వ్యక్తి యొక్క క్యారెక్టరిస్టిక్స్ సమాధులలోనికి తీసుకెళ్తుంది, కొండలలోనికి తీసుకెళ్తుంది, కేకలు వేస్తున్నాడు, తను తాను గాయపరుచుకుంటున్నాడు, తను తాను హత్య చేసుకోవాలని అనేక మందిని బెదిరించుకుంటూ ప్రజలకు సమాజమునకు దూరంగా బ్రతుకుతున్నాడు. అలాంటి వారిని విడిపించడానికి ప్రభువు ఒక దేశము విడిచి వచ్చినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలి. ఈ యొక్క లెజియన్ స్పిరిట్ ఈ లోకంలో కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు చాలా స్పష్టంగా చూపిస్తాను. హల్లెలూయా. మీరు 4 సువార్తలలో యేసు ప్రభు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలు చూస్తే ఏ ఒక్క దురాత్మను కూడా యేసు ప్రభు వెళ్ళగొట్టినప్పుడు దానిని చంపడమో నాశనం చేయలేదు. అర్థమవుతుందా? యేసు నామంలో చంపేస్తున్నా అంటే ఏం రావదు. అది దానికి నీవు నేను మనమందరం ఎవరు జడ్జిమెంట్ చేయడానికి కాదు. యేసు ప్రభువే జడ్జిమెంట్ చేయలేదు, బయటికి వెళ్ళగొట్టినాడు అంతే తప్ప ఆయన ఎప్పుడు కూడా వాటిని నశింప చేయలేదు. హల్లెలూయా. కాబట్టి అవి బయటికి వెళ్తాయి. బయటికి వెళ్ళి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి?
ఇట్స్ రోమింగ్, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం ఎలా ఉంటాయి ఒక వ్యక్తిలో నుంచి వెళ్ళినాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత, ఇక్కడ చూడండి, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపెట్టేది. ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ఆ అపవిత్రాత్మ ఏమవుతుంది? బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతుంది. ఈ యొక్క దురాత్మలకు విశ్రాంతి కావాలి. ఇది పెద్ద సబ్జెక్టు, దాంట్లోకి నేను వెళ్ళను. విశ్రాంతి కావాలి, అది ఉండడానికి రెస్టింగ్ ప్లేస్ కావాలి. మనం ఎట్లాగో మనకు ఒక గృహము రెస్టింగ్ ప్లేస్ ఎలాగో అవసరమో దానికి కూడా ఒక రెస్టింగ్ ప్లేస్ అవసరం. దాని కొరకు వెతుకుతూ ఉంది. అక్కడ ఏం లేదంటే విశ్రాంతి లేదు. బయట విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచూ ఉన్నది. నీరు లేని చోట తిరుగుతూ ఉన్నది. డ్రై ప్లేసులలో తిరుగుతూ ఉంది. డ్రై ప్లేసులలో అవి ఏమాత్రం నివసింపలేవు. దెన్ విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియునుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపట స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డదగే ఆ యొక్క భయంకరమైనటువంటి స్థితికి వస్తుంది. ఇక్కడ చూడండి, ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దానికి అవకాశం ఇవ్వకూడదు. వీ హ్యావ్ టు ఫిల్ దట్ గ్యాప్. ఆ యొక్క ఏదైతే వేకెట్ చేసినటువంటి వెళ్ళగొట్టబడిన ఆ స్థలములో పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేవుని శక్తి చేత నింపబడాలి. దేవుని ప్రేమ చేత నింపబడి మనము దానికి మళ్ళీ అవకాశము ఇవ్వకూడదు. అది ఎలా ఉంది చూసారట. మళ్ళీ ఆ దురాత్మ ఏం చేసింది? బయట తిరుగుచూ విశ్రాంతి దొరకక మళ్ళీ వెనకకు వచ్చి ఏం చేసింది? ఆ ఇల్లు, అది ఉన్నటువంటి రెస్టింగ్ ప్లేస్ ఏదైతే ఉన్నదో ఆ గృహము, ఆ రూము ఊడ్చి అమర్చి ఉన్నదట. ఇట్స్ వెల్ ప్రిపేర్గా ఉన్నది. వెల్ ప్రిపేర్గా ఉంటే అదే వచ్చి ఉండొచ్చు. కానీ అదేం చేసింది? ఇక్కడనే సాటానిక్ స్ట్రాటజీ. అది ఒకటే రాకుండా మళ్ళీ వెనకకు వెళ్ళి తనకంటే చెడ్డవైనటువంటి, చదవం ఒకసారి, అది 44. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి మళ్ళీ వెనకకు వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. ఇక్కడ చూడండి, మళ్ళీ వెనకకు వెళ్ళి తనకంటే చెడ్డవి అంటే అప్పటి వరకే ఆయన పరిస్థితి అంతంత మాత్రం ఉన్నది. ఇంకా బయటికి వెళ్ళి ఇంకా దానికంటే చెడ్డవైన ఇంకా 7 దయ్యములను తీసుకొని వచ్చి ఆ ఇంట్లో కూర్చొని ఎలా ఉంటుందట. అందుకనే మొదటి స్థితి కడపటి స్థితి భయంకర చెడ్డదాగు. అందుకని వీ హ్యావ్ టు డోంట్ అలో ద డిమానిక్ యాక్ట్స్. హల్లెలూయా. దానికి స్థలం ఇవ్వకూడదు. అన్కంఫర్ట్ చేయాలి. దురాత్మలను మనలో ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అని చెప్పేసి అనేక మంది అనేక రకమైన ప్రసంగాలు చేస్తూ ఉంటారు. కానీ లూకా సువార్త 4:18 చూడండి, ఎస్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హ్యూమన్ నీడెడ్. మనుషులకు అవసరమైనది ఏంటిది అసలు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఇక్కడ చూడండి, చెరలోనున్న వారికి విడుదల. ఏ చెర? పాపపు చెర, శాపము చెర, లోకము అనే చెర, ఇవి అనేకమైనటువంటి చెరలు ఉన్నాయి. ఈ చెరలలో నుండి విడుదల కావాలి. విడుదల లేకుండా మనము సువార్త విన్నా ఏది చేసినా అది వ్యర్థమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. గుడ్డి వారికి చూపు ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన తన చిత్తమును అంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చి ఆయన మనకు ఆ యొక్క మిషన్ను ఇచ్చినాడు. మనం కూడా అనేక మందిని రక్షించాలి, అనేక మందిని విడిపించాలని. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో చూస్తే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు ఎవరు? బాప్తిసం పొందిన వారు ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. ఎలా చేస్తాడు?
దేవునికి లోబడి ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంచి వారు అప్పుడు అపవాదిని ఎదిరించాలి. అప్పుడు అపవాది వారి యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక డీమన్ కెనాట్ బి డ్రైవ్ అవుట్ ఏ డీమన్. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము జాగ్రత్తగా మన జీవితంలో ముందుకు సాగిపోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే 6,000 దయ్యములు పట్టిన ఈ యొక్క వ్యక్తి అనేకమైనటువంటి ఇబ్బందులకు పడుతున్నాడు. ఇబ్బందులు పడి యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే పరిగెత్తుకొని వచ్చినాడో ప్రభువు అతన్ని స్వస్థపరిచినాడు. స్వస్థపరిచిన తర్వాత ఇక్కడ ఒక సంఘటన జరుగుతున్నది చూడండి. ఆ మార్క్స్ వార్త 5వ అధ్యాయం. ఓకే, యేసు వాటికి సెలవీయగా అవి వెళ్ళిపోయింది. ఓకే అమ్మ, అక్కడ అయిపోయింది. ఇక్కడ 18వ వచనం చూడండి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండిమ్మని ఆయనను బతిమలాడుకొనెను గాని ఈ యొక్క దయ్యాలు వెళ్ళిపోయిన వాడు ఎవడైతే స్వస్థపరచబడ్డాడో సేన దయ్యముల చేత వాడు ఏం చేస్తున్నాడంటే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నీతోనే ఉంటాను, నన్ను నీ దగ్గర ఉండనీము అని చెప్పేసి బతిమలాడుకుంటున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి 19వ వచనం. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. ఇది టెస్టిమనీ ఏంటండి? ఇంటి వారి యొద్దకు వెళ్ళాలి. ఇంటి వారి ప్రభువు నాకు ఈ కార్యము చేసినాడని, ప్రభువు అద్భుత కార్యము చేసినాడని, ఆ బంధకాలలో నుండి విడిపించినాడని, ఆ చెరలో నుండి విడిపించినాడని, చెరసాలలో నుండి, బంధకాల నుండి, సమాధులలో నుండి విడిపించినాడని మనం విశ్వాసం ఉంచి ఆ యొక్క అద్భుత కార్యాన్ని తెలియచెప్పాలి. ఎక్కడ తెలియచెప్పాలి? ఫస్ట్ ఇంటి దగ్గరకు వెళ్ళమంటున్నాడు. ఇంటి వారి యొద్దకు వెళ్ళి చెప్పాలి. మన ఇంట్లో ఉన్న వారికి చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి 20వ వచనం చూడండి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ఒకటే మాట చెప్పినాడు ప్రభు. ఏం చెప్పినాడు? నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళు, నీకు దేవుడు ఏం చేసినాడో అద్భుత కార్యం అది వెళ్ళి చెప్పు అని చెప్పేసి అన్నాడు. కానీ వీడు ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి. దెకపోలి అంటే మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే దాని కాంకర్డెన్స్లో చూస్తే 10 cities, 10 పట్టణాలు, పల్లెటూర్లు కాదండి. వానికి జరిగిన అద్భుత ఆశ్చర్య కార్యమును బట్టి వాడు ఇంటి వారికే చెప్పడం కాదు, కానీ 10 పట్టణాలకు ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాన్ని మనం తప్పకుండా ప్రకటించాలి, సాక్ష్యంగా చెప్పాలి. దిస్ ఈజ్ ద టెస్టిమనీ. దెకపోలిలో అంటే 10 పట్టణాలకు చెప్పినాడు వాడు. 10 పట్టణాలకు చెప్తాడు కాబట్టి వాడు ఒంటరిగా ఉన్నప్పుడు వాడు బాధపడుతున్నాడు. ఒక దేశము దాటి, సముద్రము దాటి యేసు ప్రభు వాని దగ్గరికి వచ్చినాడు. హీఈస్ ఎ వెరీ ఫెయిత్ఫుల్ పర్సన్. దేవుని కార్యములను వివరించగలిగినటువంటి ఫెయిత్ఫుల్ పర్సన్ కాబట్టి దేవుడు అంత దూరం నుంచి వచ్చినాడు. సముద్రం దాటి వాని దగ్గరికి వచ్చి వాని స్వస్థపరిచినాడు. యేసు ప్రభు చెప్పుడు అవసరం లేదు. 10 పట్టణాల ప్రజలు వీని యొక్క పాత గత చరిత్ర వాని గురించి అందరికీ తెలుసు. వారందరూ ఆశ్చర్యపోయే కార్యములు చేసిన యేసు ప్రభువును గురించి వాడు ప్రకటించుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను కూడా ఆశ్చర్యపోయినాను. యేసు ప్రభు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తే సింగిల్గా చాలా తక్కువ చేసినాడు. అనేక జన సమూహముల ముందు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినాడు. హల్లెలూయా. ఒక్కరొక్కరికి కాదు, జన సమూహములు, దేశంలో మధ్యన దేవుడు అద్భుత కార్యములు చేసినట్టుగా మనం చూడవచ్చు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను చూసినప్పుడు వారి ముగ్గురిని అగ్నిలో వేసే ముందు అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నారు. వారందరూ చూచుచుండగా ఆ దేవతకు వారు మ్రొక్కాలని చెప్పేసి ఆ యొక్క సైరన్ ఆర్ విజిల్ వేసినప్పుడు అందరూ మోకరించినారు, అందరూ ఆరాధిస్తున్నారు. కానీ వీరు ముగ్గురు నిలబడ్డారు. వీరు ఆరాధించడం లేదు. ఆ దేశంలో అందరూ ఆరాధిస్తున్నారు, కానీ వీరు ఆరాధించడం లేదు. ఆ యొక్క రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించినందుకు వారి ముగ్గురిని పట్టి ఆ యొక్క అగ్నిలో వేయాలని ఆజ్ఞాపించినాడు. ఆ అగ్నిని 7 అంతలు చేసినాడు. 7 అంతలు చేసినప్పుడు అగ్నిలో వేసినప్పుడు వేసేవారు కాలి చచ్చిపోయినారు, కానీ వీరికి ఏమీ కాలేదు. హల్లెలూయా. రాజు చూస్తున్నాడు, మనం ముగ్గురిని వేసినాము,
నేను 4వ వాడిని చూస్తున్నాను. ఆ 4వ వాడు ఎవరు? ఆ 4వ వాని మొహము దేవదూత వలె ప్రకాశించుచున్నది అని చెప్పేసి అంటారు. లేదు వాళ్ళందరినీ బయటికి తీసుకొని రండి. బయటికి తీసుకొచ్చేసరికి ఏమైంది? వారిని ఎలా పడేసినారు తెలుసా? కాళ్ళు చేతులు కట్టేసి అగ్నిలో పడేసినారు. కాళ్ళు చేతులు కూడా ఆ యొక్క కట్లు ఊడిపోయినాయి. యేసు ప్రభుతో పాటు అక్కడ దేవునితో పాటు ఆ అగ్నిలో సంచరిస్తున్నారు. వారిని బయటికి తీసుకొని రమ్మన్నప్పుడు అప్పుడు రాజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు, అందరూ ఆయననే ఆరాధించాలి. హల్లెలూయా. ద పీపుల్ మస్ట్ రికగ్నైజ్ హూ యు ఆర్ సర్వింగ్. ఎవరు గొప్ప దేవుడు అని చెప్పేసి రాజు గ్రహిస్తున్నాడు, ప్రజలు గ్రహిస్తున్నారు. వీ హ్యావ్ టు బిలీవ్ రైట్ నౌ. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దానియేలును రాజ్యంలో ముగ్గురు అత్యున్నతమైన స్థానంలో, రాజు తర్వాత ముగ్గురు ద చీఫ్లు అనుకోండి. దాంట్లో కూడా ప్రాముఖ్యుడు దానియేలు. ఆయన మీద అన్ని అబద్ధాలు చెప్పి ఆయనకు వ్యతిరేకంగా చేసి ఆయన సింహాల బోనులో వేసిలాగుని చేసిన తర్వాత ఆ సింహాల బోనులో నుండి దేవుడు దానియేలు రక్షించిన తర్వాత దానియేలు దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. రాజ్యమంతా ప్రకటింపబడ్డది. నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్స్, నాట్ ఓన్లీ ఫ్యామిలీస్. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యము అలాగూ జరిగించినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో యేసుప్రభు అనేకమైనటువంటి లాజరు చనిపోయినప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఆల్రెడీ ఆయన చనిపోతాడని తెలుసు. 3 కిలోమీటర్ల దూరాన ఉన్నాడు. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడు రావడానికి, అధికంగా ప్రేమించేవాడు రావడానికి ఎన్ని రోజులు పట్టింది? 4 రోజులు పట్టింది. 4 రోజులు పట్టిన తర్వాత అక్కడ అందరూ నెగిటివ్లో ఉన్నారు. కానీ యేసుప్రభు వచ్చి ఏమంటున్నాడు? మరియా, నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు అని చెప్పేసి అన్నాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? అందరూ ఉన్నారు. చనిపోయినప్పుడు ఎంతమంది వస్తారు? తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఊరి వాళ్ళు. అక్కడ మళ్ళీ యేసుప్రభు వచ్చిందంటే ఈయన ఏమో చేస్తాడు చూద్దాం, అంతమందిని బాగు చేసిండు కదా, ఏదో వింత చేస్తాడు చూద్దాం అని చెప్పేసి వచ్చేవారు ఉన్నారు, విమర్శించేవారు ఉన్నారు, ప్రతికూలంగా ఉన్నవారు ఉన్నారు, అనుకూలంగా ఉన్నవారు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరు స్నేహితులు ఉన్నారు, వీరందరూ ఉన్నారు. వీరందరి ముంగట అప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక ప్రార్థన చేస్తాడు. నా తండ్రి, నువ్వు ఎప్పుడు నా ప్రార్థన ఆలకించుచున్నావని నేను ఎరుగుదును, బట్ వీళ్ళందరూ ఎరుగులాగున నేను ప్రార్థించుచున్నాను అని చెప్పేసి ప్రార్థన చేసి, లాజరు బయటికి రా. ఆ లాజరు బయటకు వచ్చిన తర్వాత అక్కడ కూడిన వారందరూ నమ్మినారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద మిరకల్. అది దేవుడు అందరి ముందు చేసే అద్భుత ఆశ్చర్య కార్యం. ఈ మాట కూడా చెప్తాను. 500 మంది ముందు యేసుప్రభు ఆరోహణమైనాడు. అంటే ఆ కొండ మీద నిలబడి ఆరోహణమైనాడు. ఆ మేఘాల మీద కొనిపోబడుచున్నాడు పరలోకానికి. ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు? 500 మంది ఉన్నారు. ఒక్కసారి చూడండి కొరింథీ పత్రిక 15th చాప్టర్ 6th వర్స్. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి. అయితే ఈ యొక్క 500 మంది ముందు ఆయన ఆరోహణం అవుతున్నాడు. ఆరోహణం అవుతున్న ఆ సమయంలో ఎంతమంది వచ్చినారు? ఆ మేడ గదిలోనికి 120 మంది వచ్చినారు. 500 మందిలో 380 మంది సెట్ బ్యాక్ అయిపోయినారు. నమ్మలేదు. ఆయన కళ్ళ ముందే ఆయన ఆరోహణమైనాడు. ఆయన ఆరోహణం కాగానే 2 దూతలు కూడా వచ్చినారు. మీరు ఏం చూస్తున్నారు మీదికి అంటున్నారు. అనేమంటున్నారు? ఆయన ఎలాగూ ఆయన ఆకాశంలోకి ఎత్తబడుచున్నాడు, మళ్ళీ అలాగే వస్తాడు. ఏం ఆశ్చర్యం లేదు. ఆయన చెప్పినట్టు మళ్ళీ తిరిగి వస్తాడు. వీఆర్ ఇన్ దట్ జనరేషన్లో ఉన్నాం మనం. యేసుప్రభు 2వ రాకడ జనరేషన్లో ఉన్నాం మనం. వీ హ్యావ్ టు బిలీవ్ ఎవ్రీ వర్డ్ రిటన్ ఇన్ దిస్ బైబుల్. హల్లెలూయా. We cannot be reject anyone in this book. దేవుని వాక్యాన్ని మనం ఖచ్చితంగా స్పష్టంగా అవి నెరవేర్చబడుతుంది అంతే. కాబట్టి వీటిని మనము నమ్మాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ యొక్క సమయంలో ఈ దినము దెక్కపొలిలో ప్రకటిస్తున్నాడు, 10 పట్టణాలకు ప్రకటిస్తున్నాడు. మనం కూడా ప్రకటించాలి. హల్లెలూయా. అనేక మంది పరిశుద్ధాత్మ మనకు శక్తి కావాలి, నాకు శక్తి కావాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి. అసలు వాట్ ఈస్ ద హోలీ స్పిరిట్ అనాయింటింగ్? ఒక్కసారి చూడండి అపోస్తల కార్యం 1:8.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు. మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను. ఇక్కడ చూడండి, ఈ పరిశుద్ధాత్మ వచ్చి మిమ్మల్ని శక్తితో నింపుతుంది, ఎంపవర్ చేస్తుంది. ఎందుకు అనేది ఇక్కడ ఉన్నది. మీరు యెరూషలేములో అంటే వారున్న స్థలములో, దేవాలయము యొక్క ప్రాంగణములలో, దేవాలయములో మీరు సాక్ష్యం చెప్పాలి. అలాగే యూదయలో ఎక్కడైతే దేవాలయం ఉన్నదో యూదా దేశములో, అలాగే సమరయ అంటే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలలో, దేశముల యందంతటను. ఎక్కడండి? ఎక్కడ? భూదిగంతముల వరకు. నాకు సాక్షులయ్యిందిరా. ఎవరికి సాక్షులు? ఆయనకు సాక్షులమై ఉండాలి. వై దట్ హోలీ స్పిరిట్ అనాయింటింగ్ అంటే టు టెస్టిఫై టు ద నేషన్స్, టు ఎంటైర్ గ్లోబ్. అందరికీ కూడా మనం సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ మనల్ని శక్తితో నింపుతాడని మనము గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. ప్లీజ్ రీడ్ రెవల్యూషన్స్. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10-11 చదవండి. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. చాలా ఇక్కడ చూడండి, గొర్రెపిల్ల రక్తమును బట్టి, మనము ఇచ్చే సాక్ష్యమును బట్టి మనము అపవాదిని జయించుతామని ప్రభు యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేది. వీ హ్యావ్ టు టెస్టిఫై. ఆ పాస్టర్ గారు మీలాగా మాకు చాలా చక్కగా మాట్లాడడం మాకు తెలియదు. ఏం మాట్లాడకును. దేవుడు నీకు ఏం చేసిండో గదే చెప్పు. యేసు ప్రభు నీకు ఏది చెప్పిండో, చేసినాడో కార్యం అదే చెప్పు. అదే గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సాక్ష్యం అనేది అనేక మంది జీవితాలలో ప్రభావితము కలగజేస్తుంది. అందుకని మన జీవితం ఒక సాక్ష్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూసినాడు, సేన దయ్యములు పట్టినటువంటి వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. సమాధులలో నుండి, కొండలలో నుండి, ఆ యొక్క లోయలలో నుండి, ఆ యొక్క గాయపరచుకుంటూ తన్ను తాను చంపుకోవడాన్ని, సూసైడ్ చేసుకోవాలని చూసుకుంటున్న వాణ్ణి దేవుడు రక్షించినాడు. ఈరోజు మనల్ని కూడా రక్షించగలడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మీకు ఇంకో మాట చెప్తాను. 6000 దయ్యాలు దేవుడు ఒక ప్రామిస్ చేసినాడు. ఒక్కడు 1000 మందిని తరుముతే ఇద్దరు 10,000 మంది. మల్టిప్లై కూడా కాదు. ఎందుకు? అక్కడ డిమానిక్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది కాబట్టి దేవుడు ఇద్దరు ఉన్నప్పుడు ఎందుకు 10,000 మందిని తరుముతారంటే, ఎక్కడ 2-3 ఆయన నామంలో ఏకీభవిస్తారో అక్కడ ప్రభువు ఉంటాడు. ప్రభు వారికి తోడుగా ఉండి 10,000 దయాలను కూడా పారిపోయేలాగానే చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బిలీవర్. అందుకని మనం ఏ మాత్రము నీరసించి కృంగిపోయి ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు కూడా తన శిష్యులను పంపించినప్పుడు ఇద్దరిద్దరిగా పంపినాడు. ఎందుకు? ఒకరు బలహీనమైన, ఇంకొకరు బలం పొందుకోవడానికి. ఉంటారు కొంత బలహీనులు ఉంటారు, కొందరు బలవంతులు ఉంటారు. ఒకరికొన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాలని. ఏది ఏమైనా అపవాది క్రియలను లయం చేసి మన జీవితంలో మనం ముందుకు సాగాలి. మన జీవితంలో మన సక్సెస్ కావాలని ఒక ఉదయకాల సమయంలో నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కుటుంబాలలో, మన జీవితాలలో, మనకున్నటువంటి స్థితిలో వాట్ ఎవర్ దాట్, గ్రేవ్ యార్డ్లా ఉన్నటువంటి, సమాధిలా ఉన్నటువంటి మన స్థితులను ఒకసారి చూడండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఒక్క మాట ద్వారా మొత్తం కూడా చేంజ్ చేయగలడు. హల్లెలూయా. మనం నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాము. దేవునికి స్తోత్రం. మీ పొటెన్షియాలిటీ మీకు తెలియదు. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్స్. లోకమును తలక్రిందులుగా చేయువారు ఇక్కడ కూడా నుండి బయలుదేరినారట్టుగా. యూ కెన్ షేక్ ద నేషన్స్. యూ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్లో ఉండకూడదు మనం. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్.
ఆ యొక్క విజయంలో మనం ముందుకు సాగిపోవాలి. విజయం కోసం మనం పోరాటం చేయడం కాదు, విజయం కోసం ఎప్పుడు పోరాటం చేయొద్దు. ఆల్రెడీ మనము విజయం పొంది ఉన్నాము యేసుక్రీస్తు ద్వారా. విజయములో ఉండి మనము పోరాటము చేయాలి. హల్లెలూయా. వీఆర్ ఇన్ ద గ్రౌండ్ ఆఫ్ విక్టరీ. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద గ్రౌండ్ ఆఫ్ విక్టరీ. నో నీడ్ టు ఫైట్ ఫర్ విక్టరీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ యొక్క సిచ్యువేషన్లో ఏ సంఖ్యలతో ఉన్నామో, ఏ ఒక్క బంధకాలలో ఉన్నామో, ఏ ఒక్క సమాధులలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో, డోంట్ బీ ఆన్ దట్ సిచ్యువేషన్. ప్లీజ్ అరైజ్ అండ్ షైన్. మీరు వెలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో ఈ యొక్క సందేశం ఇచ్చిన మీలో ఎవరైనా సరే ఏమాత్రం కూడా వెనకంజ వేయాల్సిన అవసరం లేదు. ప్రభువు మీ కొరకు ప్రాణము పెట్టినాడు. రోమపత్రిక 8:32 చూడమ్మా. సమస్తమును అనుగ్రహిస్తాడు. మన కొరకు తన కుమారుని అనుగ్రహించినాడు. సమస్తమును ఎందుకు మనకు అనుగ్రహింపడు? ఎస్, వీ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ బోల్డ్ ఫెయిత్. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు? తప్పకుండా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసంతో మనం ముందుకు సాగిపోదాం. దేవుడు మనకు గొప్ప విజయాలను ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అనేకమైనటువంటి బంధకాలలో, సమాధులలో కేకలు వేసి తను తాను చంపుకునేటువంటి అనేకమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి ఈ యొక్క దురాత్మలు అనేకంగా ఉన్నాయి ఈ లోకంలో. 1/3 ఆఫ్ ద డిమానిక్ ఫోర్సెస్ ఆర్ ఫాల్ డౌన్ ఆన్ ద ఎర్త్. ఈ యొక్క భూమి మీద తిరుగుచూ ఉన్నాయి. ఎవరిని మృంగుదునా అని గర్జించి సింహం వలె తిరుగుచున్నటువంటి ఆ యొక్క అపవాది దురాత్మ సాతాను శక్తులన్నిటిని లయము చేయడానికి లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రతి విధమైనటువంటి పరిస్థితిని మీరే మార్చగలరు. హల్లెలూయా. దెర్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్, దెర్ ఇస్ అ పవర్ ఇన్ యువర్ టంగ్ అండ్ యువర్ హ్యాండ్. దేవునికి స్తోత్రం. ద మైటీ హ్యాండ్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్ నీకు తోడుగా ఉన్నాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసినటువంటి ఆ యొక్క దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉన్నది. సాతాను యొక్క తలను చితకదొక్కినటువంటి ఆ యొక్క హస్తము నీకు తోడుగా ఉన్నది. ఆయన నీకు అధికారం ఇచ్చినాడు. ప్రతి విధమైన దయ్యముల మీద, ప్రతి విధమైన రోగముల మీద, ప్రతి విధమైన వ్యాధుల మీద నీకు అధికారం అనుగ్రహించిన. బై దట్ అథారిటీ అండ్ పవర్ రూల్ అండ్ రెయిన్ విత్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సందేశం విన్న మా ప్రియులందరినీ తండ్రి, ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ యొక్క సమాధులలో ఉన్నారో, ఏ సంఖ్యలతో ఉన్నారో, ఏ యొక్క బంధకాలలో, ఏ యొక్క నాయన ప్రభా ఇనుప గడియల చేత బంధింపబడి ఉన్నారో తండ్రి, నేను వాట్ ఎవర్ ద బాండ్స్, వాట్ ఎవర్ ద చైన్స్, వాట్ ఎవర్ ద స్ట్రాంగ్ హోల్డ్స్ ఇన్ దేర్ లైఫ్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, whomever that influence in this broadcast, in the mighty name of Jesus, I command every chains of the Satan in the mighty name of Jesus. I break every chains in the name of Jesus. I break every bondages in the mighty name of Jesus. I pull down every strongholds in the mighty name of Jesus. Lord నీకే వందనాలు ఇచ్చి మా ప్రజలను విడుదల చేయండి, స్వస్థపరచండి తండ్రిని, సంపూర్ణంగా తండ్రి స్వతంత్రులుగా చేయండి. Let them be free in the mighty name of Jesus. Let them free in the mighty name of Jesus. Whatever the bondages they are in the mighty name of Jesus. Right now, let there be light in the mighty name of Jesus. Let there be light in the mighty name of Jesus. Whatever that Lord నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా యొక్క ప్రజలను బంధించినటువంటి ప్రతి విధమైన దురాత్మ in the mighty name of Jesus, I command every demon that is caused the sin and sickness and diseases, whatever the situation of the financial struggles, whatever that మా యొక్క కుటుంబాలు ఎదగకుండా, మేము వృద్ధి కాకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రతి విధమైన అంధకార శక్తి, you demon, I command them to be bind and cast you out in the mighty name of Jesus. I command you to lose my people right now and get out in the mighty name of Jesus. Lose your hold, lose your grip right now in the name of Jesus. I command you to hands up right now in the name of Jesus. Lose them and I cast you out in the mighty name of, never return in the mighty name of Jesus. I thank you Lord. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సందేశం ఇచ్చిన మా వారి కుటుంబాలలో, వారి జీవితాలలో, వారి గమ్యములో, వారి గమనములో తండ్రి, లెట్ యువర్ పీస్ విల్ బి రూల్ ఇన్ దేర్ హార్ట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. లెట్ యువర్ పవర్, లెట్ యువర్ అనాయింటింగ్ షుడ్ బి టేక్ ఆన్ దెమ్ లార్డ్. నీకే వందనాలు చెంది పోర్ అవుట్ దెమ్ లార్డ్. నీకే వందనాలు. వారిని శక్తితో నింపండి, మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకముతో నింపండి. ప్రతి కట్టు యేసు నామములో తెగిపోవును గాక.
ప్రతి కాడి యేసునామములో విరిగిపోవును గాక. ప్రతి విధమైనటువంటి చేతబడి దురాత్మ అంధకార శక్తులు యేసునామములో యేసుక్రీస్తు రక్తము ద్వారా ఐ డిస్కనెక్ట్ ఎవ్రీ బాండేజెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవ్రీ విచ్ క్రాఫ్ట్ సోర్సరీ డివినేషన్ ఐ డిస్కనెక్ట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఐ separate you from my people in the name of Jesus, from their life, from their future, from their destiny in the mighty name of Jesus. You demon, leave right now and get out in the mighty name of Jesus. I nullify every act of the devil in the mighty name of Jesus. Thank you Lord. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఇది మొదలుకొని మీ ఆత్మను మా ప్రజల మీద కుమ్మరించి దీవించి ఆశీర్వదించి అసాధారణమైన కార్యములు చేయుటకు సహాయము దయచేయండి. వారిలో ఉన్నటువంటి ఆ సూపర్ న్యాచురల్ పొటెన్షియాలిటీ బయటికి తీసి తండ్రి నేను భూ దిగంతంలో వరకు వారిని వాడుకొని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా.